హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫ్రాక్ కోసం ఇక్కడ నేను ఫుల్ శారీ తీసుకున్నాను. లోపల లైనింగ్ వచ్చేసి క్రేప్ తీసుకున్నాను. ఇక్కడ బాడీ పార్ట్ కోసం వచ్చేసి ఇక్కడ నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఇలా ఈ విధంగా కాటన్ లైనింగ్ తీసేసుకొని చూడండి, ఇలా నేను ఇక్కడ ఫోల్డ్ చేస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ వేసుకోవాలి. 4 మడతలు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ వేయాలి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ వేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలో బాడీకి అంత దాన్ని బట్టి వెడల్పు ఫోల్డ్ చేసుకోండి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత టోటల్ ఇక్కడ నాకు బాడీ పొడవు వచ్చేసి నేను 14 ఇంచులు పెడుతున్నాను. కింద పైన ఖర్చు కావాలి కదా, మనకు ఖర్చు కలుపుకొని 15 ఇంచులకి ఇక్కడ నేను మార్కింగ్ వేస్తున్నాను. నేను కుట్టే ఫ్రాక్ సైజ్ వచ్చేసి టోటల్ పొడవు పైనుంచి 3/4 అనమాట, అక్కడికి 41 ఇంచులు. కాబట్టి నేను ఇక్కడ బాడీ కోసం దాంట్లో నుంచి 14 ఇంచులకు మార్కింగ్ వేశాను. ఇక్కడ కింద స్ట్రేట్ లైన్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. నేను కుట్టే ఫ్రాక్ వచ్చేసి ఫుల్ లెంత్ కాదు, 3/4 అంటాం కదా మనము, మోకాళ్ళ కిందికి అక్కడి వరకు అన్నమాట. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ ఇక్కడ ఫోల్డింగ్లో ఉంది కదా పైవైపున, ఈ పైవైపున ఫోల్డింగ్ ఉన్నది ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసుకుంటే మనకు బ్యాక్ ఫ్రంట్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఫోల్డింగ్ అనేది. ఇలా ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని దేనికి దానికి ఫోల్డ్ వేయాలి. ఇలాగా ఏ పీస్ కాపీసు ఇలా ఈ విధంగా రెండింటిని విడివిడిగా చేసేసుకొని ఒకదానిపైన ఒకటి ఫోల్డింగ్ వేసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా ఈ విధంగా క్లాత్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు బాడీ పార్ట్ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు పెడుతున్నాను. ఇలా 5 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా 5 ఇంచులకు మార్కింగ్ వేసుకున్న తర్వాత చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. ఇలా 6 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ వేసుకుందాము. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 34 ఇంచులు. 34 ఇంచుల్లో 4 భాగాలు చేసుకుంటే 8.5 వస్తుంది కదా, 8.5ని ఇక్కడ నేను మార్కింగ్ వేస్తున్నాను. ఇలా చెస్ట్ దగ్గర 8.5 ఇంచులకి ఇక్కడ నేను మార్కింగ్ వేస్తున్నాను ఇలాగా. అలాగే నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. 30 ఇంచుల్లో సగము 7.5 వస్తుంది కదా మనకు, 4 భాగాలుగా చేసుకుంటే 7.5 మార్కింగ్ వేసుకొని అలాగే సైడ్ కుట్ల కోసము 1.5 ఇంచు మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ మార్కింగ్లను కలుపుతూ ఇలా స్కేల్ తీసుకొని లైన్ వేసుకోవాలి. ఇలా లైన్ వేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా మనము ఇలా మార్కింగ్ వేసుకుందాము. ఇలా ఈ షోల్డర్ లైన్ ఉంది కదా, దీన్ని కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ రౌండ్ తీయడం కోసం ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ కోసము 1.5 ఇంచుకి మార్కింగ్ వేసి ఇలా ఈ విధంగా రౌండ్ తీసుకున్నాను. ఇలా ఈ విధంగా రౌండ్ తీసేసుకోవాలి. నెక్ కోసం ఇక్కడ నేను 2.5 ఇంచులు మార్కింగ్ వేస్తున్నాను. కావాలంటే 2 ఇంచులు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5కి మార్కింగ్ వేశాను. ముందు నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 2.5కి మార్కింగ్ వేశాను వెడల్పు. ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇలా కలిపేసుకొని దీన్ని ఇలా రౌండ్ నెక్ వేసేసుకోవాలి. కావాలంటే మీరు బోట్ నెక్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మామూలుగా రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను. అలాగే బ్యాక్ నెక్ కోసం కూడా మార్కింగ్ వేస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్కింగ్ వేశాను. ఈ బ్యాక్ నెక్కు కూడా ఇక్కడ 2.5కి నేను మార్కింగ్ వేసి బ్యాక్ నెక్ రౌండ్ కూడా ఇలా తీసేసుకుంటున్నాను. రౌండ్గా బ్యాక్ పార్ట్లో కూడా ఇలా రౌండ్ పెట్టేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్ ఇచ్చిన విధంగా కట్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాక చూడండి, ఇక్కడ ముందు నెక్ రౌండ్ కట్ చేస్తున్నాను.
ఇలా ఈ విధంగా రౌండ్ గీసాం కదా, ఇలా రౌండ్ కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ కట్ చేసుకున్నాక ఈ బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి. పక్కకు తీసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ నెక్ పెద్దగా పెట్టాం కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అని ఇక్కడ గుర్తు పెట్టుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా ఫ్రంట్ అని ఇలా గుర్తు పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా లోతు తీసుకోవాలి. ఇలా ఈ విధంగా లోతు తీసేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్ వేసే వైపు ఇంచు కానీ 1/2 ఇంచ్ కానీ ఇలాగా మార్కింగ్ పెట్టేసుకొని ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇలా ఈ విధంగా ఈ పీస్ని క్రాస్గా తీసేసుకోవాలి. అంతే. ఈ క్లాత్ని వేసి మనము మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాను, బ్యాక్ ఫ్రంట్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసము హ్యాండ్స్ కోసం వచ్చేసి బాడీ కోసము హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను ఇక్కడ 1.5 మీటర్ క్లాత్ తీసుకున్నాను. దానిలో నుంచి బాడీ పార్ట్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను నేను ఇక్కడ. ఫుల్ అంటే మనకు కింద మొత్తం హ్యాండ్ ఎంత ఉంటుందో అంత పెడుతున్నాను. కింద ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి మొత్తం 22 ఇంచులు నేను ఖర్చు కోసం కలుపుకొని ఇక్కడ నేను 23 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. ఇలా 23 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా 23 ఇంచులకు మార్కింగ్ వేసేసుకున్నాను. మీరు కావాలంటే పెద్దగా ఎల్బో హ్యాండ్స్ అలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్కి లూజ్ పెట్టుకోవాలి కదా, లూజ్ కోసం వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లో చంక రౌండ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనము హ్యాండ్స్కి పెట్టేసుకోవాలి. సేమ్ మనం బ్లౌజెస్కి ఎలా పెట్టుకుంటామో అలాగా పైన ఇక్కడ ఖర్చు వదిలేసుకొని ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్లో హామ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. ఖర్చుతో కలిపి 9 ఇంచులు వచ్చింది కదా, ఈ 9 ఇంచుల్ని ఇక్కడ నేను పెట్టేస్తున్నాను. ఇలా 9 ఇంచులు వచ్చింది, ఇక్కడ 9 ఇంచుల దగ్గర పెట్టేస్తున్నాను. చూడండి 7.5 ఖర్చుతో కలిపి 9 ఇంచులు. ఇది హ్యాండ్ కర్వ్ అనేది ఇలా ఈ విధంగా తీసేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ నేను క్లాత్ ఏం లేదు కాబట్టి మామూలుగా తీసేసాను. ఇలాగా కింద సైడు హ్యాండ్ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ అనమాట ఇక్కడ వరకు వస్తుంది హ్యాండ్. ఇక్కడ లూజ్ వచ్చేసి ఇక్కడ కింద కూడా హ్యాండ్ లూజ్ పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా నేను క్లాత్ ఇక్కడ నేను 4 మడతలుగా ఫోల్డింగ్ వేసుకున్నాను. శారీ ఫోల్డింగ్ వేస్తాం కదా, ఆ విధంగా 4 మడతలుగా ఫోల్డింగ్ వేసేసుకొని ఇలా జాయింట్ ఉన్న వైపు ఒక సైడ్ ఓపెన్ ఉంది, ఒక సైడ్ జాయింట్ ఉంది కదా, అక్కడ ఈ మూల దగ్గర ఇక్కడ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ తీసుకొని ఈ విధంగా ఇక్కడ నేను పెడుతున్న విధంగా ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. బాడీని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ బాడీని బేస్ చేసుకుంటూ ఇలాగా మనము లూజ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా బాటమ్ నడుము లూజ్ వచ్చేసి ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా ఈ బ్యాక్ పార్ట్ని 4 మడతలుగా పెట్టేసుకోవాలన్నమాట. మనం 2 మడతలుగా ఉంటుంది కదా, ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బాటమ్ పొడవు వచ్చేసి నాకు ఖర్చుతో కలిపి 28 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను 27 ఇంచులు, కానీ నేను ఖర్చుతో కలిపి 28 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. చూడండి ఇలాగా మనం టేపుని ఇలా జరుపుకుంటూ 28 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ వేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్దగా అలా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోవాలి. మొత్తం ఇదే విధంగా పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ పై వైపున కూడా మనం మార్కింగ్ ఇచ్చిన విధంగా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా ఉందన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఈ విధంగా వచ్చింది గేరా అనేది ఫుల్గా.
ఇప్పుడు బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకుందాము. బాడీ పార్ట్ ఇలా ఈ విధంగా తీసుకోవాలి. ఉల్టా సీదా అనేది చెక్ చేసుకోవాలి. క్లాత్కి చెక్ చేసుకొని ఇక్కడ నేను సీదా వైపున పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. సీదా వైపున ఈ విధంగా పెట్టుకోవాలి. లైనింగ్ని ఇలా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ పైన ఇలా లైనింగ్ పెట్టేసుకొని అక్కడ పిన్స్ పెట్టేసుకోవాలి. క్లాత్ జరగకుండా ఉండడం కోసము ఇలా పిన్ పెట్టేసుకోవాలి. క్లాత్ జరగకుండా ఇలా ఈ విధంగా పిన్స్ పెట్టేసుకొని నెక్ని స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ సీదా వైపునేసి స్టిచ్ చేస్తున్నాను కదా, మీరు పైపింగ్ అలా చేయాలనుకుంటే మామూలుగా ఉల్టా వైపున వేసి స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సీదా వైపున వేసి స్టిచ్ వేస్తున్నాను. ఇలా ఈ విధంగా మొత్తము రౌండ్ స్టిచ్ చేసుకోవాలి నెక్ చుట్టూ. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా మనము టక్స్ పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఈ పిన్స్ తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా ఈ విధంగా కింది వైపుకు లైనింగ్ని వేసేసుకోవాలి. ఇలా కింది వైపుకు వేసుకొని నెక్కు స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా లైనింగ్ని కిందికి వేసేసుకొని నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం వేసేసుకున్నాక చుట్టూ జాయింట్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని సమానంగా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి, ముడతలు రాకుండా. ఇలా ఈ విధంగా చుట్టూ ఇలా ఈ విధంగా జాయింట్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. సమానంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక పార్ట్ స్టిచ్ చేసుకుందాము. ఇందాక అట్లాగే పై వైపుకు పెట్టుకోవాలి. సీదా క్లాత్ పై వైపునకు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పిన్ పెట్టేసుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ స్టిచ్ చేసుకున్నాక ఈ మధ్యలో క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్స్ తిరిగే దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకు నెక్ రౌండ్ తిరుగుతుంది. ఇలా ఈ విధంగా కిందికి అనుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని చుట్టూ కూడా జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ వేసుకుందాము. సీదా వైపున పెట్టుకోవాలి. సీదా వైపు రెండు లోపలికి వచ్చేలా పెట్టుకొని ఇలా ఈ షోల్డర్ని జాయింట్ వేసుకోవాలి. మనం ఖర్చు ఎంత పెట్టుకుంటామో ఆ ఖర్చు మందం వేసుకోవాలి. అలాగే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా షోల్డర్ జాయింట్ వేసేసుకొని హ్యాండ్స్ వేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేద్దాము. హ్యాండ్స్ తీసుకొని ఉల్టా వైపుకు కింద ఈ విధంగా మడిపి స్టిచ్ వేస్తున్నాను నేను. ఇలా
ఒక మడత మడపాలి, మళ్ళీ తర్వాత ఇంకొక మడత మడపాలి. చిన్నగా 2 ఫోల్డింగ్లు పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టి స్టిచ్ చేయాలి. ఇలా ఇంకొక హ్యాండ్ కూడా అంతే ఉల్టా వైపుకు మడుపుకోవాలి మనము. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్కి లోతు తీసుకుందాము. 2 సీదా వైపు ఉన్న వైపులు 2 లోపలికి వేసుకోవాలి. ఇలాగా లోపలికి వేసేసుకొని ఇక్కడ ముందు భాగంలో లోతు తీసుకుందాము. కటింగ్లో తీయలేదు కదా. ఇలా భుజం దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని 1 ఇంచ్ వదిలేసి 1 ఇంచ్ వదిలేసిన దగ్గర నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్నాక బాడీ పార్ట్కి ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాము. ఫ్రంట్ సైడున లోతు వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ సైడ్కు లోతు వచ్చే విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ని స్టిచ్ చేసేటప్పుడు భుజం దగ్గర మనం మార్కింగ్ పెట్టుకుంటాం కదా, మిడిల్ మార్కింగ్, అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇలా ఇంకొక సగం కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా క్లాత్ని లాగకుండా వేసుకోవాలి. హ్యాండ్స్ వేసేటప్పుడు ఇలా స్టిచ్ చేసుకొని ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా వేసుకోండి. ఇక్కడ నేను ఒకటే వేసి చూపిస్తున్నాను. ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఇంకొక సైడ్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. బాటమ్ పార్ట్ తీసుకోవాలి. తీసుకొని చూడండి, ఇలాగా ఉల్టా వైపున లైనింగ్ పెట్టుకోవాలి. క్లాత్కి, మెయిన్ క్లాత్కి ఉల్టా వైపున లైనింగ్ పెట్టేసుకొని లైనింగ్ పైన ఇలా మెయిన్ క్లాత్ని పెట్టుకున్నాను. ఇలా ఈ విధంగా పెట్టుకొని పైన స్టిచ్ వేసుకోవాలి. రెండింటిని కలుపుతూ ఇలా ఈ విధంగా వేసుకోవాలి. ఇంకొకటి కూడా ఇదే విధంగా వేసుకోవాలి. లైనింగ్ని, మెయిన్ పీస్ని కింద వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్కి వచ్చేసి పీకో చేసుకుంటాను. లైనింగ్ వచ్చేసి మడిపి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా బాడీ పార్ట్ని పెట్టాలి. బాడీ పార్ట్ని పెట్టి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. 2 ఇలా సీదా ఉన్నది లోపల వైపుకి వచ్చేలా పెట్టుకోవాలి. సీదా వైపులు 2 లోపలికి వచ్చేలాగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాడీ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి బాటమ్ పార్ట్కి. ఇదే విధంగా ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ నేను. ఇదే విధంగా బాడీ పార్ట్ని, బాటమ్ పార్ట్ని ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ని పెట్టేసుకొని సీదా ఉన్నది పై వైపుకు పెట్టుకోవాలి. పెట్టేసుకొని దానిపైన బాటమ్ పార్ట్ పెట్టి స్టిచ్ చేయాలి. చూడండి, ఇలాగా మెయిన్ క్లాత్లు వచ్చేసి లోపలికి రావాలి. సీదా వైపున, సీదా ఉన్నాయి లోపల వైపున పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేయాలి. క్లాత్ ఫోల్డింగ్ పడకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా డబల్ స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకుందాము. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా సైడ్ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టేసుకొని ఇక్కడ మనము పిన్స్ పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి. సైడ్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ చంక దగ్గర ఇలా ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటే మనకు కుట్టు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా ఈ విధంగా పిన్స్ పెట్టేసుకొని
కింద హ్యాండ్ లూజు చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు ఎంత ఉందో అంత పెట్టి మార్కింగ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టేసుకొని చంక దగ్గరకు వచ్చేసరికి కూడా మనము హ్యాండ్ ఎంత కావాలో చంక రౌండ్ ఎంత కావాలో అంత మార్కింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా. అలాగే చెస్ట్ లూజ్ కూడా చెక్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎంత ఉందో అంత చెక్ చేసుకొని మార్కింగ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చెస్ట్ లూజు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 17 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. 34 ఇంచులు ఉంది కదా, ఫుల్ వచ్చేసి రౌండ్ వచ్చేసి ఇక్కడ సగమే కాబట్టి 17 ఇంచులకి మార్కింగ్ వేశాను. అలాగే నడుము లూజ్ కోసం కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు అన్నాను కదా, 30 ఇంచుల్లో సగము 15 ఇంచులకి మార్కింగ్ వేసి స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసి ఇక్కడ కిందికి వచ్చేసరికి ఒక 3-4 ఇంచులు అలాగే కిందికి రావాలి. ఇలా ఈ విధంగా. ఇలా ఈ విధంగా 3-4 ఇంచులు కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనము లైనింగ్ని పక్కకు తీసేసుకోవాలి. ఇలా లైనింగ్ని పక్కకు అనేసుకొని ఇక్కడ నుంచి మనము మెయిన్ క్లాత్కి స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్కి వేయకుండా మెయిన్ క్లాత్కి వేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్కి స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్కి కూడా వేసుకుందాము. ఇలా ఈ విధంగా లైనింగ్కి స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ని లోపలికి అనేసుకొని ఇలా లైనింగ్కి వేసుకోవాలి. ఇదే విధంగా అవతల వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి. అలాగే డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇలా పక్కనే ఎక్స్ట్రా ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒకటే వైపు చూపిస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని సమానంగా కట్ చేసుకొని కింద లైనింగ్ వచ్చేసి ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి పీకో చేసుకోవాలి. ఇక్కడ నేను డ్రెస్కి బ్యాక్ సైడ్లో నాట్స్ పెడుతున్నాను. నాట్స్ కోసము ఈ విధంగా క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డింగ్ పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. కింద హ్యాంగింగ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఈ విధంగా ఫోల్డ్ వేసుకొని కొంచెం దూరంలో మళ్ళీ ఇంకొకటి స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా 3 హ్యాంగింగ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకొని అలాగే మళ్ళీ ఇందాకట్లాగే పైకి కొంచెము పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక నాడ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా ఈ విధంగా తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నాట్స్ రెడీ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నాక డ్రెస్కి స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఈ విధంగా నేను స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఫ్రాక్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.